నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అదేవిధంగా వైసీపీ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బంది వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆ పార్టీ నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి రాజీనామా కార్యక్రమం చేస్తానని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తంగా విజయసాయిరెడ్డి లేకపోతే వైసీపీ పార్టీ లేదు. వైసీపీ పార్టీలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులన్నిటిలో కూడా నెంబర్ 2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు జగన్తో పాటు 16 నెలలు కూడా జైల్లో ఉన్నటువంటి ఏకైక సీనియర్ పొలిటీషియన్ విజయసాయిరెడ్డి మాత్రమే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి వైసీపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అందరం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనేక పదవులు కూడా ఇచ్చింది, అనేక అవకాశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అన్నంతగా ఆ పార్టీ వ్యవహారాలన్నీ కూడా నడిచిన పరిస్థితి కనపడుతుంది. అయితే తాజాగా వైసీపీ పార్టీ ఓటమి చెందటం, ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో లేని సందర్భంలో, విదేశాల్లో ఉన్న సందర్భంలో విజయసాయిరెడ్డి ఇటువంటి కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది వైసీపీ నాయకులకు సైతం మాత్రం ఎవరికి అర్థం కానిటువంటి అంశంగా కనపడుతుంది. ఓ పక్కన విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా వెంటాడుతున్న పరిస్థితి కనపడుతుంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒకటైతే, ఇంకా ఆయన వ్యక్తిగత అంశానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఒక మహిళకి సంబంధించినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డకి సంబంధించినటువంటి అంశంలో అసిస్టెంట్ కమిషనర్ భర్తగా ఉన్నటువంటి మదన్ మోహన్ కూడా ఇప్పటికే అనేక చోట్ల కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఇంకా అనేక మంది కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలందరికీ కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో తనకి, తన భార్యకి మాత్రం పుట్టిన బిడ్డ కాదు, విజయసాయిరెడ్డి మూలంగానే ఆ బిడ్డ జన్మించాడు. ఆ విజయసాయిరెడ్డికి సంబంధించి డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలి అంటూ కూడా ఆయన ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో విజయసాయిరెడ్డికి, అదేవిధంగా వైసీపీ పార్టీకి పూర్తిగా పార్టీకి ఎంతో కొంత పరువు ఉందంటే అది పూర్తిగా గంగలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో విజయసాయిరెడ్డి కావచ్చు, ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో కావచ్చు, ఆమె కానీ వీళ్ళిద్దరూ కూడా విశాఖపట్నంలో భూముల కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి, అటన్నింటి కూడా కాజేశారు, కోట్లాది నష్టం చేశారు. వీళ్ళు మాత్రమే లబ్ధి పొందారంటూ కూడా వీళ్ళు మదన్ మోహన్, చంద్రబాబు నాయుడుకి, అదేవిధంగా లోకేష్ కి అందరికి కూడా ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కేసు కూడా పూర్తి స్థాయిలో వేగవంతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ రేపు కూడా దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు కూడా బయటకు వచ్చేటటువంటి అంశం ఒక పక్కన కనపడుతుంది. ఒక పక్కన విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి కేసు ఒకటి ఉంది. అదేవిధంగా జగన్ అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన ఇంకా బెయిల్ మీద ఉన్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడుకు కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీ నేతలను కావచ్చు తీవ్రంగా విమర్శించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ పార్టీలో ఆ విజయసాయిరెడ్డి మాత్రమే. ఆ సోషల్ మీడియాని ఎంత దరిద్రంగా వాడాడో, అన్ని బండబూతులు వాడాడో ఆయనకి మాత్రమే సాధ్యం అనమాట. దానికి సంబంధించి అనేక కేసులు కూడా ఇవాళ రేపు కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ జగన్ అక్రమాస్తుల అంశానికి సంబంధించి కనుక బయటకు వచ్చినా, లేదా ఈయన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు మళ్ళీ తుది దశకు వచ్చి మరీ విచారణ కనుక జరిగినా ఖచ్చితంగా ఈ విజయసాయిరెడ్డి యొక్క శేష జీవితం ఏదైతే ఉందో, శేష జీవితం జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంట్లో భాగంగానే అనేక రకాలుగా ఆలోచించినటువంటి విజయసాయిరెడ్డి పూర్తిగా ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలి అని అనుకుంటున్నట్టు అయితే క్లియర్గా కనపడుతుంది. అయితే విజయసాయిరెడ్డి ఒక్కడే మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ చాలా మంది నాయకులందరూ కూడా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. రాజకీయాల నుంచి అసలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అందులో ఈయన కూడా అనుకోవచ్చు, ఈయన కూడా మరో వికెట్ పడింది అని అనుకోవచ్చు. ఎందుకు మన విజయవాడ విషయానికే కనుక మాట్లాడుకుంటే కేసినేని నాని ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా మాట్లాడాడు గతంలో అనేక సందర్భాల్లో. ఆయన రాజకీయాల నుంచి కూడా
తప్పుకుంటున్నట్టు కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అనేక మంది పేర్లు చెప్పడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక పక్కన ఐఏఎస్ అధికారులు కావచ్చు. ఐఏఎస్ అధికారులు అయితే కనుక ఒకరు విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోయారు. కొంతమంది అయితేనేమో ఇంకా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు సీఎంఓలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవాళ వరకు కూడా ఉద్యోగం ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. అదేవిధంగా శ్రీలక్ష్మి కూడా ఉంది, ఆమెకు కూడా ఇంతవరకు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ముత్యాల రాజు ఉన్నారు, ఆయనకు కూడా ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. వైసీపీ ముద్ర పడినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి భద్రత లేదు, వారికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కూడా లేవని చెప్పుకోవచ్చు. అదే కోవలో ఇక విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. విజయసాయి రెడ్డి కూడా రానున్న రోజుల్లో అనేక ఇబ్బందులు పడతాడు అనేటటువంటి అంశాన్ని ఆయన ముందుగానే గమనించాడు. అందులో భాగంగానే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాడు అనేది అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఆయన ఆత్మరక్షణలో భాగంగానే ఆయన ఏ రాజకీయ పార్టీకి వెళ్ళే అవకాశం లేదు, కేవలం నా యొక్క వ్యక్తిగత కారణాల మూలంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తున్నాను అని కూడా విజయసాయి రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తానికి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సందర్భాల్లో అండదండలుగా ఉన్నారు, ఎన్నో సందర్భాల్లో రాజకీయ వ్యూహాలు కూడా పంచుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో జగన్ లండన్ లో ఉన్న సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకో నేత కావచ్చు, వీరందరూ కూడా రాజకీయ సన్యాసానికి ముందుకు వెళ్ళటం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరకాటంలో పడేసేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతాడు అనేది వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ విజయసాయి రెడ్డి మాత్రం వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళిద్దరికి మాత్రమే ఉంది అనేది అంటున్నారు ఇంతవరకు. కానీ ఇప్పుడు తాజాగా మాత్రం విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ఒంటెద్ది పోకట అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఏం జరుగుతుంది, రాజకీయం అనేది రానున్న రోజుల్లో ఏ విధంగా స్టాండ్ అవుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనుక మొత్తానికి విజయసాయి రెడ్డి మీద ఒంటరిగా పోరాటం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్ మోహన్, ఆయన మాత్రం క్లియర్ గా అప్రిషియేషన్ చెప్పాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యి ఉన్నప్పటికీ కూడా ఆయన విషయంలో ఈయన ఏమాత్రం కూడా భయపడకుండా మదన్ మోహన్ ఆయన ఉద్యోగానికి సంబంధించి హైదరాబాద్ నుంచి కలకత్తాకు మార్చిన సందర్భంలో కూడా ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కూడా ఫిర్యాదు చేసి ఆయన అక్రమాస్తులన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడం, వాళ్ళ భాగవతాలన్నీ కూడా బయటికి తీసుకురావడంలో మదన్ మోహన్ చాలా వరకు సక్సెస్ అయ్యారని అనుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. పక్కన జగన్ అక్రమాస్తులు కావచ్చు, మరో పక్కన ఈ మహిళ ఆ బిడ్డకు సంబంధించినటువంటి వివాదం కావచ్చు. ఈ వివాదాలన్నింటి నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి సొంతంగా మాత్రమే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అనేది అయితే క్లియర్ గా కనబడుతుంది. శేష జీవితం ప్రశాంతంగా గడపాలని చెప్పి విజయసాయి రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ విధంగా జరిగిందని అయితే మనం భావించవచ్చు. మొత్తానికి విజయసాయి రెడ్డి కథ సమాప్తం అయిందని మనం భావించాలి. నమస్కారం.